హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ గారు కానిస్టేబుల్ రాత పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు నెల రోజుల్లోపుగా అయితే మేము పెడతాము అనే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. దీనిపైన అయితే నేను ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మరి మేడం గారు చెప్పినట్లు ఒక మంత్లో జరగడానికి కానిస్టేబుల్ మెయిన్స్ అనే ఎగ్జామ్ పాసిబిలిటీ ఉందా అనేది ఫస్ట్కి అయితే చూద్దాం. ఎలా అంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాత పరీక్షకి ఒక డేట్ అనేది ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బోర్డు నుంచి కానీ మన వెబ్సైట్లో కానీ అయితే ఎక్కడా లేదు. అది ఎప్పుడైనా మనం ఒక డేట్ అనేది ఒక ఎగ్జామ్ జరుగుతుందని అంటే మాత్రం వెబ్సైట్లో వచ్చింది మాత్రం అంతిమం. మిగతాది ఏ స్టేట్మెంట్లో కూడా అయితే మనం నమ్మడానికి అయితే వీల్లేదు. ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కొంతమంది నన్ను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటేనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం నేను ఏది కూడా వీడియోస్ అయితే చేయను మ్యాక్సిమం. ఇక్కడ ఈ క్లారిటీ ఎందుకోసం అంటే ఆస్పిరెంట్స్ ఒకటి గమనించాలి. ఇక్కడ ఒక వెబ్ నోట్, ఒక ఎగ్జామ్ జరగడానికి ముందు ఒక వెబ్ నోట్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి కానీ ప్రిలిమ్స్కి కానీ ఏదైనా సరే ఒక 25 days to 30 days మినిమం టైం పీరియడ్తో అయితే ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆ విధంగా జరగాలంటే మాత్రం ఇప్పటికే ఏప్రిల్ మిడ్ అనేది జరుగుతూ ఉంది. మే నెలలో మరి ఎగ్జామ్ పాసిబిలిటీ ఉందా అని ఒక అంచనా అయితే ఈ వీడియో అయితే కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. ఎలా అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఒక కౌంటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగిందని నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఈ కేసులు అనేటివి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నేను చెప్తూనే వస్తున్నాను. మరి అంతలోపల 1 month లోపలనే ఇవి మొత్తం సాల్వ్ అయిపోతాయా లేదా అనేది మరి హోమ్ మినిస్టర్ గారు దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారో మరి మనకైతే ఇక్కడ అర్థం కావట్లేదు. కానీ సుప్రీంకోర్టులో May 1 కేసు అనేది అయితే హీరింగ్ ఉంది. మరి అలాగే హైకోర్టులో కూడా అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది, కౌంటర్ అయితే వేయడం జరిగింది. ఆ కౌంటర్ డీటెయిల్స్ అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మాత్రం మీకు ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఇక్కడ ఆ కౌంటర్ వేసిన తర్వాత దానిపైన ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరగలేదు, ఫైనల్ ఒక కంక్లూజన్ కూడా రాలేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 1 monthలో ఎగ్జామ్ అయితే జరుపుతాము అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇది రాంగానే అనుకోవాలి. ఆ విధంగా జరగడానికి అయితే పాసిబిలిటీ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా స్టేట్మెంట్లు అనేది చూసాము. హోమ్ మినిస్టర్ గారు ఈవెంట్స్ పెట్టకముందు కూడా మేము 1 weekలో ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ జరగలేదు. దాదాపుగా 3 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అక్టోబర్లో చెప్తే అది జనవరిలో అయితే జరగడానికి పాసిబిలిటీ అయింది. మరి ఇక్కడ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జరిగితే అందరికీ హ్యాపీ, జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా బట్ జరగడానికి ఛాన్స్ ఉందా లేదా అని అంటే మాత్రం కొద్దిగా అటు ఇటుగానే అవుతుంది. ఏదైనా బోర్డు నుంచి అఫీషియల్గా రావాలి అండ్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదో ఒక విషయం అనేది తెలియాలి. ఎందుకంటే కౌంటర్ వేశారు ఏపీ హైకోర్టులో. ఆ కౌంటర్కి సంబంధించినటువంటి వాదనలు ఇంకా బెంచ్ మీదకి రాలేదు. అది బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఒక కొలిక్కి రావాలి. ఆ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన ఫర్దర్గా అయితే స్టెప్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది బోర్డు అనేది. అక్కడ కంక్లూజన్ లేకుండా, ఎందుకంటే వాళ్ళకు ఏ విధంగా ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారనేగా వాదోపవాదన జరగాలి. మళ్ళీ వాళ్ళు కరెక్టా లేదా అనేది చూడాలి. మరి దాని తర్వాత కూడా కొంతమంది హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ హోమ్ గార్డ్స్ మరి వాళ్ళకి మినిమం టైమింగ్ కేసు కానివ్వండి, హైట్ మెజర్మెంట్ కేసు కానివ్వండి, ఫర్దర్ కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఇక్కడ స్పెషల్ కేటగిరీగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ప్రిలిమ్స్కి ఇచ్చారు. ప్రిలిమ్స్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని కన్సిడర్ చేస్తారా లేదనేది అక్కడ ఉన్నటువంటి జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కౌంటర్ మీద కూడా ఆధారపడి అయితే ఉంటుంది. మరి ఇన్ని దృష్టిలో పెట్టుకొని మరి అది ఏ విధంగా అవుతుందో కూడా ఇంతవరకు బెంచ్ మీదకి రాలేదు. ఈ మంత్ లాస్ట్ లోపల అయితే అది బెంచ్ మీదకి వస్తుందనే ఒక సమాచారం అయితే నా దగ్గర ఉంది. ఆ కౌంటర్ గురించినటువంటి కేస్ డీటెయిల్స్ నేను ఫర్దర్గా మీకు అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఏం లేదనేది. ఇప్పుడైతే May 1 లోపల ఇది జరుగుతుందా, మే నెలలో ఇది జరుగుతుందా అని అంటే ఈ ఎగ్జామ్ అనేది అంటే మాత్రం కొద్దిగా ఇది డౌట్ఫుల్గానే ఉంది. ఇదైతే జరగకపోవడానికి మ్యాక్సిమం ఆస్కారం ఉంది. దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి.
ఎందుకంటే నేను ఉన్నది మాత్రమే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ కేసులు అనేటివి మే 1 తారీఖు సుప్రీంకోర్టులో ఉంది. అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు లాస్ట్ వీడియోలో కూడా నేనైతే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను. డెఫినెట్గా అయితే ఆ కేసులు ఏదైతే ఒక కొలిక్కి వస్తే మాత్రమే ఈ వెబ్ నోట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఒక పాయింట్, సింపుల్ పాయింట్గా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ జరిగే ముందు ఒక టెంటేటివ్ డేట్స్ కూడా ఇంతవరకు రాలేదు. మెయిన్స్ డేట్ కూడా రాలేదు. మరి ఒక పేపర్ స్టేట్మెంట్లో వచ్చిన దాన్ని నమ్మాలా లేదా అంటే మాత్రం అది నమ్మడానికే వీల్లేదు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఏదైనా అఫీషియల్గా రావాలి. అఫీషియల్గా రావాలంటే ఈ కేసులు అనేటివి సాల్వ్ అవ్వాలి. ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చినా కూడా ఒక 22 డేట్స్ అనేది మాత్రం ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది, కానీ ఆ విధంగా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కనిపిస్తలేదు. సో మన అభిప్రాయం ప్రకారం అయితే మాత్రం ఈ కేసులన్నీ కూడా మే హాలిడేస్ ఏదైతే హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ హాలిడేస్ లోపలనే ఇది ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. జడ్జిమెంట్ హాలిడేస్లో అయినా రావచ్చు, లేదా ముందే అదే రోజు కూడా ఒకవేళ అనుకుంటే కూడా ఇచ్చేయచ్చు 2 or 3 డేస్లో కూడా. సుప్రీంకోర్టుది కూడా అలానే కొంచెం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని గురించినటువంటి ఫర్దర్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మే నెలలో అయితే మాత్రం పాసిబిలిటీ అయితే కనిపిస్తలేదు. ఏదైనా అఫీషియల్గా వస్తే మాత్రం బోర్డు నుంచి నమ్మండి, లేదంటే అంతవరకు ఏది కూడా పేపర్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి చాలా సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ అనేటైతే బోర్డు ఫేస్ చేస్తూ ఉంది. దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది ఒక క్లియర్ అయిన తర్వాతనే ఎగ్జామ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తుంది. నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మే నెలలో ఈ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పూర్తిగా ఒక చివరి స్థాయికి అయితే రాబోతున్నాయి. ఫర్దర్గా మరి ఏదైతే ఇంతకుముందు నుంచి చెప్తున్నానో జూన్ ఎండింగ్ లోపల మనకైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే మీ ముందైతే తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూస్తున్నానంటే నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగార్జున. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.